వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను విచారించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. సుప్రీం ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ఆస్తులో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇక వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగుతోందని వెల్లడించింది. తాజాగా తదుపరి విచారణ మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను విచారించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. సుప్రీం ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు విన్నది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇక వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగుతోందని వెల్లడించింది. తాజాగా తదుపరి విచారణ మే 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. మే 2న రాజధాని అమరావతికి రానున్నారు మోడీ. మే 2 శుక్రవారం సాయంత్రం 4 గంటలకి అమరావతికి చేరుకునున్నారు ప్రధాని మోడీ. ముఖ్యంగా ప్రధాని చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభం చేపిస్తోంది కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు, మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. మే 2న రాజధాని అమరావతికి రానున్నారు మోడీ. మే 2 శుక్రవారం సాయంత్రం 4 గంటలకి అమరావతి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ముఖ్యంగా ప్రధాని చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు, మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రధాని మోడీ ఏపీ పర్యటన మే 2న ఖరారైనట్లుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఈ మే నెల 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు పర్యటన ఖరారు అయితే అవడం జరిగింది. దీనికి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ చంద్ ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు అటు అధికారులతో కూడా సమన్వయం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులతో సచివాలయంతో సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించారు. అటు ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ, రాష్ట్ర మంత్రులకి సంబంధించి ఒక కమిటీ ఉపసంఘం అయితే రాష్ట్ర మంత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో 5 మంత్రులతో ఒక సబ్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, నాదెళ్ల మనోహర్, పి నారాయణతో కూడిన ఒక మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించి సోమవారం ఉదయం 11 గంటలకి అమరావతి సచివాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇటు రాష్ట్ర సచివాలయం వెనక వైపు ఏదైతే గతంలో ఈ P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించిందో అదే స్థలంలో ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రధాని ఈ కార్యక్రమానికి సభావేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో ప్రధాని పర్యటన మే 2వ తేదీ నిర్ధారణ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే కార్యక్రమానికి సంబంధించి సాయంత్రం పూట నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధాని ఏర్పాటుకి సంబంధించి విస్తృతమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గతంలో విశాఖలో ఏదైతే అధికారులు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి ఏర్పాట్లు చేశారో వాళ్ళ సారథ్యంలోనే మళ్ళీ ఇక్కడ కూడా ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే సిఎస్ కె విద్యానంద్ దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే అధికారుల జాబితాను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం వేసవి దృష్ట్యా ప్రధాని పర్యటనకు వచ్చే ప్రజాప్రతినిధులతో పాటు అదేవిధంగా ప్రజలకి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే వేసవి
రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో రాహుల్ గాంధీ కుటుంబీకులు ఎనలేని ఉద్యమాలు చేశారని జగ్గారెడ్డి అన్నారు. నేటికి రాహుల్ గాంధీ అదే బాటలో నడుస్తూ క్షమించే గుణాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని పాత పోస్టాఫీస్ ఎదురుగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి రాహుల్ గాంధీకి ఉన్న క్షమించే గుణం ఎవరికీ లేదని, మోడీ, అమిత్ షాలది కుట్ర గుణమని మండిపడ్డారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ఎందుకు ప్రధానమంత్రి చేయలేదని ప్రశ్నించారు. సమర్పించడం జరిగింది. అలాంటి కుటుంబం అమిత్ షా గాని, బీజేపీ నాయకులారా, మీరు స్వాతంత్ర ఉద్యమం పుట్టలే. ఆ ఉద్యమంలో వాళ్ళ కష్టాలు, జైలు జీవితం గడిపారు. ఇందిరాగాంధీ గడిపింది. స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, బీజేపీ నాయకులారా, మీ కుటుంబంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరూ లేరు. పెరిగిన బంగ్లా ఇది. ఈ 2 బంగ్లాలు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అంకితం చేసింది. ఈ బంగ్లాలన్నీ కూడా వాళ్ళు సమర్పించడం జరిగింది. అలాంటి కుటుంబం అమిత్ షా గాని, బీజేపీ నాయకులారా, మీరు స్వాతంత్ర ఉద్యమం పుట్టలే. ఆ ఉద్యమంలో వాళ్ళ కష్టాలు, జైలు జీవితం గడిపారు. ఇందిరాగాంధీ గడిపింది. స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, బీజేపీ నాయకులారా, మీ కుటుంబంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరూ లేరు. పెరిగిన బంగ్లా ఇది. ఈ 2 బంగ్లాలు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అంకితం చేసింది. ఈ బంగ్లాలన్నీ కూడా వాళ్ళు సమర్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. గంజాయి కేసులో సోను అలియాస్ పాండు అనే యువకుడిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే గత రాత్రి బాత్రూమ్ కి వెళ్లి చొక్కాతో గ్రిల్ కి ఉరివేసుకుని పాండు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా పాండుని పోలీసులు కావాలని చంపారని మృతుడి కుటుంబం ఆరోపణలు చేస్తోంది. కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. గంజాయి కేసులో సోను అలియాస్ పాండు అనే యువకుడిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే గత రాత్రి బాత్రూమ్ కి వెళ్లి చొక్కాతో గ్రిల్ కి ఉరివేసుకుని పాండు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా పాండుని పోలీసులు కావాలనే చంపారని మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీరు, ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మోడీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతోంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీరు నిరసిస్తూ ఈడీ ఆఫీస్ ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 20 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉంది. 2 రోజుల్లో 6 రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. నిన్న ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా ఈ మీట్లో పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ సహా యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, పుదుచ్చేరి అధ్యక్షులను బీజేపీ ప్రకటించనుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై జరిగిన దాడి విషయంలో రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు శేఖర్ భాషా మరికొంతమందిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్ తరుణ్ ఆదేశాలతో దాడి జరుగుంటే రాజ్ తరుణ్ పై కూడా న్యాయ పోరాటం చేస్తానని లావణ్య తెలిపింది. తన ఇంటికి కొంతమంది వచ్చి దాడి చేశారని, అందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది. రాజ్ తరుణ్ పై జైలు మెట్టెక్కించే వరకు వదిలిపెట్టనని చెప్పారు లావణ్య. రాస్తారుని మెన్షన్ చేస్తూ రాస్తారు వెనక ఉన్న మస్తాన్ సాయి ఉండొచ్చు, శేఖర్ భాష ఉండొచ్చు, ఉదయ్ ప్రీతి, మేఘన వీళ్ళందరినీ మెన్షన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాస్తారు పేరెంట్స్ తో పాటు ఎవరైతే దుండగులు వచ్చారో వాళ్ళని ఫిజికల్ గా అటాక్ చేశారు, మొలెస్ట్ చేశారు, వర్బల్ గా వీళ్ళు మా కమ్యూనిటీ అంతా న్యూసెన్స్ చేశారు, మా కమ్యూనిటీలో డిస్టర్బ్ చేశారు అంతా. వీళ్ళందరిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందో అది రాసి ఇచ్చాను. ఇంకొకసారి నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు, నా జోలికి కూడా వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు, మీరు నా జోలికి రావద్దు అని ఖచ్చితంగా రాశాను. చర్యలు తీసుకుంటామని చెప్పారండి. దాడి జరిగిన దానికి ప్రధానంగా రాస్తారునే కమ్యూనిటీలోకి అలో చేశాడండి. మా మనుషులు వస్తున్నారని. సో 15 మంది ఎవరైతే దుండగులు వచ్చారో 10 మంది ఇంట్లోకి ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు రాస్తారని పంపించారా, మా శేఖర్ భాష పంపించారా పోలీసులే చెప్పాలి. నేనైతే ఇష్యూని వదలనండి, ఎందుకంటే నా ప్రాణం మీదకి వచ్చింది. నేను నా మనస్ఫూర్తిగా సారీ చెప్పి వదిలేద్దాం అనుకున్న మనిషి ఈ రోజున నా ప్రాణం మీదకి వచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ ఉంది, రమ్మనండి, ఐఎంఏ తీసుకొని రమ్మనండి, కంప్లైంట్ ఇద్దాము, ఫోన్ దొరుకుతుంది ఖచ్చితంగా. ఆమె వచ్చి న్యూసెన్స్ చేసింది కదండి, ఆమె చేసిన అల్లరి కానీ ఆమె చేసిన గోల కానీ ఖచ్చితంగా జరిగింది. మరాఠీ ప్రీతి చౌదరి అండి, ఆమె పేరు కూడా మెన్షన్ చేశాను. 3 పేజెస్ ఇచ్చారు. చరిత్ర ఏం రాయలేదు. నేను జరిగిన చాలా దాడండి. నేను పోయానని అనుకున్నాను, ఏం నూకలు ఉన్నాయో తెలియదు, బతుకున్నాను. నేను లైఫ్ లో నిజంగా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను, సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నాకు వద్దు రాస్తారు, నీకు వద్దా, నాకు కూడా వద్దు, వచ్చి కూర్చొని మాట్లాడు, నీకేమైనా భయం వేసి ఇలా అంటున్నావా, అంత దూరంగా కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం, నేను కూడా వెళ్ళిపోతాను, నాకు వద్దు, బ్రతకాలని ఉంది. రాస్తారు ఒక్కసారి వచ్చి మాట్లాడమనండి, నేను అన్ని ఆపేస్తాను. క్లోజర్ డిమాండ్ చేస్తాను. ఏమి ప్రాపర్టీ వద్దు, నాకేమి డబ్బులు వద్దు, క్లోజర్, నిజం మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాదు, లావణ్య ఎప్పటికైనా సరే తన ప్రాణం చివరి వరకు అయినా సరే నిజం మాత్రమే. ఆ నిజం, ఆ క్లోజర్ ఇచ్చేసి నేను గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాను. ఖచ్చితంగా నేను సంసారం చేసింది రెడ్డి. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, లావణ్య రాజ్ తరుణ్ యొక్క ఇష్యూ మరొకసారి తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాడి జరిగింది అని లావణ్య ఆరోపిస్తోంది. అసలు ఏం జరిగింది? ప్రస్తుతం లావణ్య రాజ్ తరుణ్ వివాదంలో అనేక కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యవహారం అనేది లావణ్య రాజ్ తరుణ్ మధ్య జరిగినటువంటి వాళ్ళు చేసినటువంటి సహజీవనం కావచ్చు, లావణ్య చెప్తున్నట్టు తాము పెళ్లి చేసుకున్నటువంటి విషయాలన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం కేసులు అనేవి కోర్టు దశలో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలోనే ఇప్పుడు మరొక కీలక పరిణామం అనేది చోటు చేసుకుంది. నిన్న లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ కోకాపేట నివాసానికి చేరుకున్న తర్వాత ఇల్లు తమ కొడుకు రాజ్ తరుణ్ కష్టపడి కట్టించినటువంటి ఇల్లు ఇది, తమ మీద తమకు పూర్తిగా హక్కులు అనేవి ఈ ఇంటి మీద ఉన్నాయి, ఈ ఇంట్లో మేము ఉంటామంటూ వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం కోర్టు దశలో ఉంది కాబట్టి ఇది రాజ్ తరుణ్ కు నాకు సంబంధించినటువంటి ఇల్లు, రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసుకున్నాము, అతను రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం కేసు అనేది కోర్టులో నడుస్తూ ఉంది కాబట్టి కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దీని మీద తదుపరి నేను ఏ డెసిషన్ అయినా తీసుకుంటాననే విషయాన్ని కూడా తెలియజేసింది. అయితే దాదాపు 15 మంది వ్యక్తులను రాజ్ తరుణ్ పేరెంట్స్ తీసుకొచ్చి తన పైన దాడి చేయించారు. ఫస్ట్ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె రాత్రి మీడియాతో మాట్లాడుతూ కూడా అనేక సందర్భాల్లో తెలియజేసింది. అక్కడ జరిగినటువంటి హైడ్రామాకు సంబంధించి, ఎందుకంటే ఉదయ్, ప్రీతి అనే గతంలో డ్రగ్స్ బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్ తరుణ్ కు అనుకూలంగా అక్కడికి వచ్చి కొంత హంగామా సృష్టించినటువంటి పరిస్థితి. అయితే తన మీద దాదాపు 15 మంది వచ్చి దాడి చేశారు. తనను తనకు ప్రాణాలకు భయపెట్టినటువంటి పరిస్థితి ఉంది. బ్యాగ్ లో తీసుకుని వచ్చి తమ్ముడి పైన అలాగే తండ్రి పైన నా పైన దాడికి ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. మరోవైపు ఆ కుక్కలను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదంతా కూడా రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ను ముందు పెట్టి సాగిస్తున్నటువంటి నాటుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ మీడియా ముఖంగా లావణ్య తెలియజేసింది. ఇక వీటన్నిటికీ సంబంధించి పోలీసులు రాత్రి ఆమెను కన్విన్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించి కేవలం రాజ్ తరుణ్ తల్లిదండ్రులను, లావణ్యను మాత్రమే ఆ ఇంట్లో ఉంచడం జరిగింది. ఇక ఈ విషయాలన్నింటికి సంబంధించి నిన్న ఏదైతే ఘటనలు చోటు చేసుకున్నాయో, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, డోర్లు పగలగొట్టడం, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హంగామా చేయడం వ్యవహారాలకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను పేర్కొంది. ప్రీతి, ఉదయ్ అనేటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గతంలో కొంత హంగామా సృష్టించినటువంటి వ్యక్తులు, డ్రగ్స్ కేసులు బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి హైడ్రామా చేశారు, తమను ఇబ్బందులకు గురి చేశారనే విషయాలను కూడా మెన్షన్ చేసింది. మరోవైపు ఇదంతా రాజ్ తరుణ్ ఆడుతున్నటువంటి నాటకానికి సంబంధించి ప్రస్తుతం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
మధ్యంతర బెయిల్ మీద ఉన్నటువంటి రాస్తారని వాళ్ళ తల్లిదండ్రులను ఎలా ఇంటికి పంపిస్తాడు, ఇది కోర్టు దశలో ఉంది అంశము. ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కావాలనే తన ఇంట్లో నుంచి బయటికి పంపించడం కోసం తన మీద దాడి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తనకు ప్రాణభయం ఉంది, ఇప్పటికే తన మీద దాడి చేశారు ఇష్టానుసారంగా అని ఈ విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ దాడి చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అలాగే తనకు న్యాయం చేయాలి అనేటువంటి విషయాలన్నింటి మీద ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్ లో భూభారతిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పాల్గొన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా మద్దూరు మండలాన్ని ఎంపిక చేసినట్లుగా మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ విధ్వంసం సృష్టించారని ఆయన మండిపడ్డారు. ధరణి పేరుతో పేదల భూములను లాక్కున్నారని, గతంలో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ చేసి పేదలకు పంచుతామన్నారు. అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన పేదలకిస్తామన్నారు. కోర్టులో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ఆనాడు 2020 చట్టానికి ఈ 2025 భూభారత చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా శాసనసభ్యులు నా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాదు, వారు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఏందయ్యా అంటే, ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా, నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా, నా భూమి 9 ఎకరాలుంటే 9 కుంటలని పడిందని వారి శాసనసభ్యులే ఆనాటి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే, పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే ఆ చట్టము పెట్టిన టైంలో కూడా నిస్సిగ్గుగా పదవి పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ దొరవారు, వారి తొత్తులు. అటువంటి చట్టాన్ని ఏది ఏమైనా పేదవాడి కన్నీరికి పేదవాడికి అండగా ఉండటానికి చేసే ఈ చట్టం 2020 చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. 2025 మన భూభారత చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది, కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అధికారులే మీ గ్రామానికి వస్తారు అప్లికేషన్ల కోసం. గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు, మీ బాధ, మీ ఆవేదన, మీకు ఆ భూమి అయితే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం. ఆ పింక్ కలరు కట్టేసుకొని ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజం. వాటన్నిటినీ ఈ భూభారత ద్వారా ఆడిట్ రూపంలో బయటికి తీసి మళ్లీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన.